4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. జనాలు మళ్ళీ నేను 10 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉంటాను వాడు ఉండనే వద్దు, వాడిని మనిషి వస్తాను దాన్ని నిలగొట్ట. మొత్తం నీళ్ళ కష్టమే, కరెంట్ కష్టమే ఉంది ఆయన వచ్చి నుంచి. అయితే ఏమంటే వచ్చిందో దరిద్రం మొక్కపోవడం అన్ని నష్టమే. వరస్ట్ కాంగ్రెస్ అనిపిస్తుంది, ఏమీ రావట్లేదు. మరి ప్రజాపాలన లాగే ఉందా, ప్రభుత్వ పాలన లాగా ఉందా? దొంగల పాలన లాగా ఉంది. సన్న బియ్యం వండితే ఎట్లయితది, దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి వండితే ఎట్లయితది? మేమంత పిచ్చోళ్ళం అనుకుంటాం. మీకే పెద్ద కొడుకుని మీకు అన్ని విధాలు చేస్తాం, మీకు అన్ని విధాల సౌకర్యాలు చేస్తాము. ఆడు లుచ్చగాడు వాళ్ళు లచ్చగాడు అన్నాడు. ఆయనతో మమ్మల్ని ఇప్పుడు అడవిలో తోలిండు, చీకట తోలిండు, బడిగా పోసిండు. ఇంకేంది? 1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు, పెళ్లిళ్ళు చేసినాం పిల్లలకు 1,00,000 రూపాయలు. రేవంత్ రెడ్డి సార్ని మళ్ళీ మీరు గెలిపించబోతున్నారు జనాలు. ఇంకా గెలిపించలేదు, ఇంకా గెలిపియం, ఇంకా గెలిపించేయలేదు. కేసీఆర్ రైతులు మంచిగా బలపరిచిన రైతులు ఆయనకు ఎన్నుపూస బొక్క మేము రైతులు అంటే అంతేనా? మా కేసీఆర్ ఉన్నప్పుడు 2 ఎకరాల భూమి బోరేసి 24 గంటల కరెంట్ ఇచ్చి మాకు పోషించిండు కేసీఆర్. ఆయననే అది చేస్తాం మేము అయితే ఎప్పుడు కాదు, ఇప్పటికి కూడా ఆయన రావాలని. అంటే మాకు మంచి జరిగింది ఆయనకు. ఇక ఆయన 200 పింఛన్ 1000 చేసిండు, 1000 పోయి 2000 చేసిండు. ఇప్పుడు పనులు కూడా మంచి పనులు చేసిండు ఆయన. అందరికి ఆదుకున్నాడు. ముసలి పెద్ద కొడుకు కేసీఆర్ అందరికి అంత మంచిగా ఆదుకున్నాడు. ఏది కనిపించింది ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ తెచ్చిండో, తెలంగాణ తెచ్చిన కాంచి కరెంటు అంతా సప్లై ఇచ్చాడు. ఆయన కట్టుసాలం మంచిగా ఉంచాడు, మంచిగా నడిచింది. ఆయన వచ్చిన కాంచి ఏ ఇబ్బందులు జరగలేదు సార్. మాకు ఆ ఎల్లంటి రోడ్డు పడ్డదంటే మా కేసీఆర్ సారు మాకు ఒక దేవుని లాగా. దేవుడు అంటే ఇక మా ఇంట్లో మేము అలా కడుపులో పుట్టినట్టు కేసీఆర్ అంటేనే. ఇన్ని రోజులు ఆయన ఫోటో పెట్టుకొని అయినా మేము మొక్కుకుంటాం. ఆయన దయదలిసి ఇవాళ డబుల్ బెడ్రూమ్ మా ఊరికి రావడం కారణం మా కేసీఆర్ సార్. ఇంతవరకు మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఇల్లు